నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి మనం అనుకోనివి. అలా జరిగినప్పుడు ఇదంతా నా కర్మ అంటాం. నిజంగా కర్మ అనేది ఉందా, లేకపోతే అదొక తత్వశాస్త్రమా? అసలు కర్మ అంటే ఏంటండి? వెరీ పవర్ఫుల్. మనం ఏది చేసుకున్నా తిరిగి వస్తుంది. ఓకే ఓకే ఏది చేసినా మాటలతో, చేతలతో, మనస్సుతో ఏది చేసినా తిరిగి వస్తుంది. మంచి అయినా చెడైనా, ఏదైనా సరే, మంచి అయినా చెడైనా. బట్ అది ఎప్పుడు రావాలి అన్నది యూనివర్సల్ టైం ప్లాన్ ప్రకారం నడుస్తుంది. ఓకే ఓకే ఇక్కడెక్కడో రాయి సిరేసాను, మనం అలా నడిచి వెళ్తాం, ఆ రాయి అక్కడి నుంచి వచ్చి మన తల మీద పడుతుంది. ఓకే ఓకే అది ఎప్పుడు పడుతుంది అన్నది యూనివర్సల్ టైం ప్లాన్. మనకి అది నొప్పి తెలియాలి అనే చోట తెలుస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని నేను మాటలతో బాధ పెట్టాను, నాకు అప్పుడు వాడు తిట్టేశాడు అనుకోండి, బాధ తెలియదు, నేనన్నా వాడన్నాడు. కానీ ఆ మాట వాళ్ళు మనకి ఎప్పుడైతే అనకూడదో ఆ రోజు వచ్చి తగ్గుతుంది. అది కర్మ. కొన్నిసార్లు అలా కర్మ మనకి ఇవ్వాల్సిన ఆన్సర్లు అలా ఇస్తుంది. మంచి కూడా అంతే. సడన్గా ఓ రోజు వాడు భలే దేవుళ్ళ వచ్చి జాబ్ ఇచ్చాడు, కరోనా టైంలో జాబ్ పోతున్నప్పుడు నాకు మంచిగా బిజినెస్ పెట్టించాడు, అట్లాగా పుణ్యం కూడా వస్తుంది. ఇది కర్మ మనము చేసేది అని గుర్తించిన రోజున, నేను చేశాను నాకు తిరిగి వస్తుంది అని తెలిసిన రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాం. అంతే కదా. నేను తప్పు చేశాను వస్తుందిరా, ఎవరైనా బాధ పెట్టే మాటలు అన్నామనుకోండి, ఆ బాధలు అలా వాళ్ళని అనేగానే వాళ్ళు ఉండదు, తిరిగి 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 అది ఎవడో ఒకడో ఆ రూపంలో నిన్ను ఆ మాటలని బాధ పెట్టేలా వస్తాయి. నీ కింద ఎవరో వర్కర్ పనిచేస్తున్నాడు, వాడిని బూతులు తిట్టి అరుస్తున్నావు అనుకో, వాడికి అప్పుడు డబ్బులు లేక డబ్బు అవసరం ఉండి పడుతున్నాడేమో, కానీ ఆ మాటలన్నీ అలా యూనివర్సల్ టైం లైన్లో ఉండి కరెక్ట్గా తిరిగి 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 నీకు ఏ రోజు పడకూడదు ఆ రోజు వచ్చి తగులుతాయి. ఈ జన్మ ఏ జన్మ అన్నది ఇట్ ఈస్ యూనివర్సల్ ప్లాన్, బట్ వస్తాయి. ఇది ఫస్ట్ ఫండమెంటల్. ఇది థియరిటికలేనా, ప్రాక్టికల్గా కాదా? ఆ ఒక్కటి మాత్రం మనుషులుగా మనకున్న చిన్న తెలివితో అసెస్ చేయలేము. ఓకే మనకున్న చిన్న పిట్ట తెలివితో మనము నిజంగా అసెస్ చేయలేము. ఎందుకంటే హ్యూమన్ లైఫ్, అర్జునుడికి సైతం కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, నాకు అన్ని జన్మల్లోనూ నా తోడున్నావని నాకు తెలుసు, నీకు గుర్తు లేదు అర్జున అని చెప్తాడు. సేమ్ థింగ్ దట్ మనకి మనం ఎన్ని చేశాము అన్న రికార్డు గుర్తులేదు కాబట్టి ఇలా హాయిగా ఉన్నాం. అన్నీ గుర్తుకొస్తే ఈ జన్మల్లో ఎన్ని తప్పులు చేశారా బాబు అని భయం వేసేస్తుంది. అందుకని ఈ టైం ఫ్రేమ్ని అర్థం చేసుకుని ఏ రోజైనా తిరిగి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఫస్ట్ ప్రాసెస్. మనకి దీని ఆపోజిట్ కూడా చెప్పారు. అంటే ఒకవేళ కర్మ ఉంటే ఎవరు రాసుకుంటున్నాడు, ఓకే రాసుకుంటున్నారు కదా, ఎవరు రాస్తున్నారు, ఇలాంటివి అన్ని రకాల క్వశ్చన్లు ఆన్సర్ చేశారు. ఇది జస్ట్ నాట్ నోటి మాట. మనకి వచ్చిన క్వశ్చన్లు, మనకి రావాల్సిన క్వశ్చన్లు, మనకి ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆన్సర్లు ఉన్నాయి. ఓకే ఒకవేళ కర్మ రాస్తే, కర్మ చేస్తే ఫస్ట్ కర్మ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే ఇలాంటివి చాలా వాద వివాదాలు, తర్క వితర్కాలు అన్నీ జరిగాయి. ఓకే సో కొన్ని వాటిని మనము తెలుసుకుంటే తప్ప ఆన్సర్ దొరకదు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అందుకే నీ ఫస్ట్ ఎప్పుడు నువ్వు కర్మ స్టార్ట్ అయ్యిందిలోకి వచ్చావు అన్నదానికి మాత్రమే సాధన, ముక్తి, మోక్షం వాటి కోసం. ఓకే ఆ ఒక్క ప్రశ్న, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, భగవంతుడి నుంచి నేను పరమాత్మ నుంచి ఎప్పుడు సపరేట్ అయి నా ఆత్మ బయటకు వచ్చింది అనేది మనకి తెలుసుకోవడానికే సాధన. ఓకే అలా అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు ఉన్నాయి. సో నేను ఇప్పుడు వాడిని కొట్టాను కదా, వాడు నన్ను ఈ జన్మలో కొడుతున్నాడు కదా, మరి ఇందులో న్యాయం ఏంటి, ధర్మం ఏంటి అని వస్తుంది. ఎప్పుడు కూడా పాయింట్ ఏంటంటే, న్యాయ ధర్మాలు నీ కర్మ వచ్చే టైంకి నీకు ఎలా ఇబ్బంది పెట్టాలో పెట్టి పెడతాయి. నీకు కర్మ అంటుకోకూడదు అని అనుకుంటే నిష్కామ కర్మతో చెయ్యి. అంటే ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఇట్, నా నుంచి ఒక ప్రేరేపణ చేయిస్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ నుంచి చేయిస్తున్నాడు, నేను చెయ్యట్లేదు అనే దాంతో ధర్మ మార్గం. అలా అని చెప్పి ఎవరిని పడతాడని కొట్టేసి నేను చేయలేను. అందుకే మన క్లియర్గా ధార్మికము. అందుకే ధర్మ మార్గంలో నిష్కామ కర్మగా చెయ్యి. ఈ సృష్టిలో ప్రతిదీ భగవత్ స్వరూపమే అని తెలుసుకుని
అందులోంచే చెయ్యాలి. ఓకే, ఇప్పుడు కర్మ వస్తే కర్మ లోపల మనకి గుర్తుండేలాగా రకరకాల ఫార్మాట్లు వస్తుంది. మనస్సుతో చేసిన గాయం మనస్సుతోనూ, చేతలతో చేసిన గాయం చేతలతోనూ, మాటలతో చేసిన గాయం మాటలతోనూ సఫర్ అవుతారు. ఎవరైతే సైకలాజికల్గా డిప్రెషన్, వరీ, యాంగ్జైటీ ఉన్నాయో వాళ్ళు ఏదో జన్మలో ఎవరినో అలా బాధ పెట్టి డిప్రెషన్ ఇచ్చుంటారు. అందుకని ఈ జన్మలో సఫర్ అవుతారు. ఇది విక్టిమ్ బ్లేమింగ్ అవుతుంది. యాజ్ ఎ డాక్టర్, నువ్వు ఈ జన్మలో తప్పు చేసావు, ఆ జన్మలో తప్పు చేసావు, అనుభవించు అని ఐ షుడ్ నాట్ సజెస్ట్ ఇట్. కాబట్టి తక్కువ మాట్లాడతాం వీటి గురించి. ఎందుకంటే ఒప్పుకోలేరు చాలామంది, తక్కువ తీసుకోలేరు. అంత బ్లేమ్ అమ్మో అనిపిస్తుంది, నేను ఎవరిని బాధ పెట్టాను నాకు తెలిసి అనిపిస్తుంది. అందుకోసం వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎవరినో బాధ పెట్టుంటాను కదా, ఇప్పుడు దాన్ని మార్చుకునే ప్రయత్నం నేను చేయొచ్చు కదా అనే దాంట్లో ఉండాలి. ప్లస్ కర్మలో ఉండే లాజిక్ -1 + 1 0 అవ్వదు. అంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ బ్యాలెన్స్ అయిపోదు. నెగిటివ్ది నెగిటివ్ అనుభవించాలి, పాజిటివ్ది పాజిటివ్ అనుభవించాలి. సో నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం నా కర్మ ఇంతే, పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రం నేను చాలా గొప్పవాడిని అని. పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నీ కర్మ అంతే. ఓకే, అందుకే నీకు వచ్చింది. అండ్ లాక్ ఎలా ఉంటుంది తెలుసా కర్మది, మనకి బాగా ఇచ్చి మనం ఇక్కడ బాధపడతాము అని తెలిసిన దగ్గరకు తగ్గుతుంది. అప్పుడే గుర్తుకు రావాలి. ఎవరైనా అట్లాంటి బాధలో ఉన్నప్పుడు గుర్తుకు రావాలి, ఏ జన్మలో బాధ ఇప్పుడు వెళ్ళిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా రిచ్, అంత మంచిగా చేశారు, ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏ తప్పు చేసినట్లేదు. వాళ్ళకు ఒక హ్యాండిక్యాప్ బాబు పుట్టాడు. ఏంటి సార్ మా కర్మ, ఏంటి సార్ మా కర్మ. అంతే లెక్క. నీకు ఎక్కడ బాధ అన్నీ ఇచ్చి సంతోషంగా ఉన్నా అన్న టైంలో నీకు ఆ బాధ గుర్తు చేసి మర్చిపోయామో నువ్వు లెక్క, నాకు గుర్తుంది అని టైంలో ఒక లెక్క ఇస్తుంది. దాన్ని గుర్తించి ఈ జన్మలో ఇది నేను బాధగా తీసుకుంటే మళ్ళీ పెండింగ్ మిగిలిపోతుంది. ఇప్పుడు నరకంలో ఏదో వేయిస్తారు, నూనెలో వేయిస్తామని చెప్తారు కదా, అప్పుడు ఎప్పుడైతే అక్కడ కూడా ఇలాగే ఆలోచిస్తాం, దట్ నాకు ఈ కష్టం అనవసరంగా నాకు ఈ బాధ అయిపోతోంది, ఇంకా దీని నుంచి బయటపడిపోతాను, ఈ శరీరం వదిలి వెళ్ళిపోయినప్పుడు క్లియర్గా అన్నీ అనుభవించేసి వెళ్ళిపోతాను అని తెలిసిన రోజున ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్ విల్ బి మోర్ క్లియరర్. ఓకే, సో ఏదైతే మనకి కరెక్ట్ మంచిది అని అనిపిస్తుందో అప్పుడు ఒక కష్టం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని గౌరవంతో తీసుకుని నేను ఈ కష్టం నుంచి దాటడానికి అదే భగవంతుడిచ్చిన తెలివిని వాడి అదే కష్టాన్ని భగవంతుడి పాదాల మీద వదిలిపెట్టి ప్రయత్నము నిష్కామంగా చేస్తాను. అందులో రిజల్ట్ రావాలని నాకు రాసుంటే వస్తుంది, లేదు నేను బాధపడాలని రాసుంటే ఆ ఫలితం నెగిటివ్గా వస్తుంది. ఏం బాధ లేదు, ఎప్పుడో నేను చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకు 10,000 పోవాలి అని ఉందనుకోండి, భగవంతుడి ప్రేరేపణతో నాకు ₹1,00,000 జీతం ఉంటుంది. అప్పుడు 10,000 నష్టం పెద్ద నష్టంలా అనిపించదు. ఓకే, సో అందుకని ఇంప్రూవ్ యువర్ పాజిటివిటీ. కర్మని ఫేస్ చేసే ఈజియెస్ట్ మెథడ్ ఇంప్రూవ్ యువర్ ప్లస్, పాజిటివ్ని పెంచుకుంటూ పోండి. అప్పుడు నీకు ఎక్కడో చోట ఎవరినో 10,000తో మోసం చేసావు అంటే నీ దగ్గర ₹1,00,00,000 ఉండే స్టేజ్లో ఉంటే 10,000 పోయినా మనకు బాధ వేయదు. పోయింది ఖచ్చితంగా, కానీ బాధ వేయదు. అలాగే మన లైఫ్లో పాజిటివ్స్ని పెంచండి. సో దట్ యూ విల్ రియలైజ్ నేను ఇక్కడెక్కడో చేసి ఉంటాను, దానివల్ల ఇది అనుభవించేశాను, ఫినిష్ ఓవర్ అండ్ డన్, ఇక్కడ నుంచి పైకి వెళ్తా. చాలామంది ఎక్కడ ఇరుక్కుపోతారంటే కంపారిజన్. నేను ఇంత మంచిగా బతికేశాను, వాడేమో అన్ని తప్పులు చేశాడు, వాడికి ఎందుకు అట్లాంటిది ఇచ్చాడు, దేవుడికి ఎన్ని కష్టాలు, వాడు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో తెలుసు. అదే సేమ్ మన ఇంట్లో పరిగెడుతున్న బొద్దింక అనుకుందనుకో, నేను ప్రతిరోజు కష్టపడి వెళ్ళి ఆహారం వెతుక్కుని తెచ్చుకున్నా, వీడు మంచిగా కంప్యూటర్ ముందు కూర్చుని డబ్బు తినేస్తున్నాడు అని బొద్దింక ఆలోచిస్తే దాని కష్టాలని మనకి ఇవ్వాలి కదా. అలాగ ఉండదు. అందుకని అంటున్నాను, భగవంతుడి ప్లాన్ని మనం కరెక్ట్ చేయాలని ట్రై చేయొద్దు. ఈ యూనివర్సల్ ప్లాన్ ఒక బ్యూటిఫుల్ ప్లాన్, దాని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఎంత త్వరగా దాని నుంచి బయటపడచ్చు, బాధతో కాదు, ఆలోచించి కాదు, ఆచరణలో పెట్టి ఎంత త్వరగా బయటపడచ్చు. అంతే కర్మ యొక్క రూల్. ఈ రోజు నుంచి నేను మనసుతో ఎవరిని బాధ పెట్టను, చేతులతో ఎవరిని బాధ పెట్టను, మాటలతో బాధ పెట్టను. ఎక్కడ రూడ్గా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఒక్క మాటతో వదిలిపెట్టాలి. ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేసి అన్ని అనవసరమైన వాటికి వెళ్ళకూడదు.
ఇది తెలుసుకున్న రోజున యూ సీ మ్యాజిక్ విల్ స్టార్ట్. అక్కడే మ్యాజిక్ జరుగుతుంది. దట్ ఈ స్పృహలో నేను ఉన్నాను కాబట్టి తప్పు మాట్లాడను. ఎందుకు నాకే వస్తుంది తిరిగి, ఎందుక బాధ మాట్లాడను. ఎవరిని కొట్టి తిట్టి అంత పని చెయ్యను, ఎందుకు తిరిగి నాకే వస్తుంది కాబట్టి ఐ విల్ మేక్ ష్యూర్ మ్యాక్సిమం కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం నేను పిరికి వాడిలా ఉండిపోను. బాణము వేసే కెపాసిటీ కూడా ఉంది నాకు, పిరికితనం ఉండదు. బట్ సపరేట్ ఫ్రమ్ యువర్ వర్క్, నిష్కామంగా కర్మ చేయి. దట్ రిజల్ట్ ఏమవుతుంది, వీడంటే నన్ను గుర్తిస్తాడా, ఇంత యుద్ధం చేశాక రాజ్యం వస్తే నన్ను జనాలు ఏమంటారు, ఈ టైప్లో అనవసరమైన ఆలోచనలకు పోవద్దు. నిష్కామంగా కర్మ చేస్తే కర్మ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇది అందరూ అప్లై చేసుకొని చూసుకోవాలి. అండ్ ఎంత బ్యూటిఫుల్ తెలుసా కర్మ, ప్రతి సీన్కి పనిచేస్తుంది. ప్రతి డిప్కి, ప్రతి సీన్. ఈరోజు మనం రోడ్డు మీద నించున్నామంటే ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లో ఆగిన ప్రతి మనిషికి ఎక్కడో మన కర్మలో లింక్ ఉంటుంది. వాడు ఆ రోజు అలా క్రాస్ అవ్వాలని ఉంటుంది. అంత పకడ్బందీ ప్లాన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కర్మ తలరాత ఒకటే అంటారా? తలరాతను బట్టి మన కర్మలు వస్తుంటాయి మన దగ్గరికి. ఓకే, మనము ఆ కర్మని ఆచరించిన దాన్ని బట్టి మన దాని రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్లోకి ఎవరినో బాధ పెట్టాం కాబట్టి ఆ తలరాత ప్రకారం మనకు కర్మ వస్తుంది. ఒక మనిషి మన లైఫ్లోకి వస్తాడు. అయ్యో నా కర్మ అనుకునే కంటే ఇది నా తలరాత, దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు, దీన్ని నేను ఎలా అధిగమించవచ్చు, దీన్ని నేను ఎంత త్వరగా నా తెలివి వాడి ఎంత లెస్ పెయిన్ఫుల్గా బయటపడచ్చు. నిజంగా మన తలరాతను మార్చుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు నిజంగా తలరాత అనేది ముందే రాసి పెడతాడు దేవుడు అంటారు. నిజంగా అలా రాసి పెట్టినప్పుడు ఇంకా మన ప్రయత్నం ఏముంటుంది అందులో? మనం ఏదైనా మార్చేసుకోగలమా? అసలు మీకు ఒక ఫెంటాస్టిక్ పాయింట్ చెప్తాను ఇక్కడ. మన తలరాత క్లియర్గా రాసి ఉంటుంది. ఏమని? నువ్వు ఏ ప్రయత్నం చేస్తే అదే నీ తలరాత అని. ఓకే, క్లియర్గా ఉంటుంది. అందుకే సడన్గా ఈరోజు మనము యుగాండా రోడ్లు ఎందుకు బాగాలేవని గొడవపడం. మన తలరాతలో మనం ఇక్కడ ఎలా ఉండాలి, మన ఇంట్లో ఏ కూర ఉంది, ఏం చేస్తున్నాం అనే దాంట్లోనే ఉంటాం. బికాస్ మన తలరాతలు ఇవే రాసున్నాయి కాబట్టి. సో మన తలరాతని మార్చుకోవడానికి కావాల్సిన కొన్ని పేజీలు ఉంటాయి. మన తలరాతని మార్చగలిగే కెపాసిటీ భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన ప్రేరేపణ కూడా మనకు ఉండాలి. అండ్ అది కూడా మన తలరాతలోనే ఉంటుంది. కొంతమందికి చూడండి, ఎంత చెప్పినా, ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎంత మంచి చెప్పినా, సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ కిల్స్ అని రాసి ఉన్నా తాగుతాడు. తలరాత. ఎంత చెప్పిన. కొంతమందికి చూడగానే నాకు స్మోక్ పడదండి, తలరాత. ఎంత ట్రై చేసినా. బట్ ప్రయత్నపూర్వకంగా నీ కర్మని ఇప్పటి నుంచి రావడం మార్చుకుంటే నీ తలరాత అప్పటికి మారుతూ ఉంటుంది. నేను ఎగ్జామ్స్లో ఎలాగో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని అనుకుంటే ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తే ఈసారి పాస్ అయినా ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ కన్నా పాస్ అవుతావు. సో ప్రయత్నపూర్వకంగా నువ్వు మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ తలరాత నెక్స్ట్ జన్మకి మారుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ జన్మ కాకపోయినా ఇప్పుడు నుంచి నీ ప్రయత్నం ఉంటే ఆటోమేటిక్గా నీకు రావాల్సిన పాజిటివ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే చూస్తే ఆల్రెడీ అంటే కొంతమంది మంచి వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు అది ఎప్పటిదో, మేబీ తను ఏదో ప్రాబ్లం చేసి ఉండొచ్చు, అది ఇప్పుడు వచ్చింది, తను ఎంత మంచిగా ఉన్నా కూడా. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, నా డౌటు, ఇప్పుడు కొంతమంది భక్తులు, చాలామంది భక్తులు కలిసి ఒక బస్సులోనో, ట్రైన్లోనో, ఫ్లైట్లోనో వెళ్ళి వస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఆ ఫ్లైట్ కూలిపోవడమో, ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవ్వటమో, ఆ బస్సు యాక్సిడెంట్ అవ్వటమో అవుతుంది. అందరూ చనిపోతారు. మీరు అన్నట్టు ఒకవేళ అది నిజమైతే ఆ అందరూ తలరాత అంతేనా? అందరికీ ఒకే టైం రాసి ఉంటారా? అబ్సల్యూట్లీ. అందుకే అందరూ ఒక బస్సులో ఎక్కారు. అందరికి ఆ టైంకి ఉంది కాబట్టే, ఆ మరణగండం అప్పుడు ఉంది కాబట్టే, అలా అవ్వాలని రాసుంది కాబట్టే అలా అవుతుంది. అందరికీ ప్లాన్డ్గా. అది ఆ రోజు అందరు ఆ రాంగ్ టైంకి రాంగ్ ప్లేస్లోకి ఎక్కుతారు, వెళతారు. ఓకే, దీన్ని ఎక్కిన వాళ్ళందరూ చనిపోలేదు, అదే అలా పోవాలని ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కారు. ఓకే, రైట్. అదే రోడ్డు మీద ఎన్నో బస్సులు వెళ్ళుంటాయి కదా, అదే రోడ్డు మీద అదే భక్తితో ఎంతో మంది వెళ్ళుంటారు. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవి అర్థం చేసుకునే హ్యూమన్ మైండ్ కాంప్రహెన్సివ్ ఉండదు. దీనికి లాజికల్గా మనం ఆలోచించాలని చూస్తాం. ఇది దైవీకంగా జరిగేవి. ఓకే, లేకపోతే ఇన్ని కోట్ల మంది జీవులలో అదే తల్లిదండ్రులకు నేను ఎందుకు పుట్టాను?
ఇన్ని కోట్ల మంది జీవరాశులలో, ఇన్ని కోట్ల లక్షల కోట్ల జీవరాశులు, నేను మనిషిగానే ఎందుకు పుట్టాను, ఈ తెలివితోనే ఎందుకు పుట్టాను, ఇలాంటి రంగుతో, ఇలాంటి టేస్ట్లతో, ఇలాంటి లైక్స్ అండ్ డిస్లైక్ ఎందుకు పుట్టాను? బికాస్ మనకున్న చిన్న తెలివితో మనం ఇవి ఏం పాసిబుల్ టు అసెస్ చేయలేం. అందుకే సాధన చేసి ఋషులు మునులు తెలుసుకున్నది ఏంటంటే, వీటి గురించి 4 విషయాల గురించి ఆలోచించను. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 ఎప్పుడు పుట్టాం, ఎక్కడ చచ్చిపోతాం, ఎలా వయసు ఎలా వెళ్ళిపోతుంది, అండ్ ఏ వ్యాధి వస్తుంది, నేను వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ అని చెప్పారు. సో ఎప్పుడు ఎలా పోతామన్న దానికి కర్మ గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. దిస్ విల్ హెల్ప్ యూ అందరికీ. ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ వస్తుందంటే, కొన్ని మన చేతిలో లేనివి మనం ఆలోచించద్దు. ఏదైనా వచ్చింది కర్మ, దీన్ని ఈసారి ఫేస్ చేయాలి, నెక్స్ట్ టైంకి మళ్ళీ అలాంటి కర్మ రాసుకునేటట్టుగా నేను బ్యాడ్గా బిహేవ్ చేయకూడదు. అంతే, సింపుల్. ఓకే. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా నెగిటివే వస్తుంది రిజల్ట్. దాన్ని మీరు కర్మ అంటున్నారు. అంటే ఎప్పుడో నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు ఇది అవుతుంది అని. కానీ దాన్ని మన ప్రయత్నలోపం అయి ఉండొచ్చు కదా, అలా అనుకోవాలా, లేకపోతే నిజంగా కర్మని సరిపెట్టుకోవాలా? అబ్సల్యూట్లీ ప్రయత్నలోపమే. నీకు ప్రయత్నలోపం జరగడమే కర్మ అక్కడ. ఓకే, మన ప్రాబ్లం ఏంటంటే, నేను అన్నీ చేస్తున్నానంటే అంటే రాంగ్ బుక్ చదువుతాడు. అన్నీ చేస్తున్నా, ఆ రోజుల్లో బస్సు లేట్ వెళ్తుంది ఎగ్జామినేషన్ హాల్కి, అన్నీ జరిగితే పేపర్ లీక్ అవుతుంది. నీకు అది ఆ బాధ రావడం కోసమే జరుగుతాయి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ జరిగేవి కూడా వీటన్నిటికీ అంతర్లింక్, అంతే లింక్, అన్నిటికీ అంతే. ఎంత లింక్ అంటే, ఆ రోజు నువ్వు అక్కడ డిసప్పాయింట్మెంట్లో ఇంటికి వచ్చి నువ్వు గిన్నె పడేసేది కూడా ఆ లింక్తోనే జరుగుతుంది. ఆ రోజు ఆ గిన్నె పడిపోవాలని, ఆ రోజు జరగాలని, అంత ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. ఎవ్రీథింగ్. మనము ఒక స్టేజ్ వచ్చాక మనకే కేతువు కానీ, లేకపోతే గురువు మంచి ఉచ్చస్థానంలో ఉండడం కానీ, ఇట్లా ఏదైనా పొజిషనల్గా మనకే తెలుస్తుంది. అది కూడా కర్మానుసారం మనకి సడన్గా రియలైజేషన్ వస్తుంది దట్ అరే ఇందులో ఎవడు చేసిన తప్పు, నేను కానేమో, ఐఏఎస్ కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సిన క్యాండిడేట్ని కాదేమో, నేను ఒక ఎన్జిఓ పెట్టుకుని ఎంతోమందిని కాపాడాలేమో. అలా ఎంతమంది ఉన్నారు తెలుసమ్మా. నా దగ్గరకు వచ్చిన ఒక లేడీ సమ్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఏదో మాటల్లో ఇట్లాంటిది ఏవో చెప్తే తనకు రియలైజ్ అయ్యి అది ఆఫ్ చేసేసి మంచి ఎన్జిఓ పెట్టుకుని ఎంతోమందికి తన ఆసరాగా నిలిచింది. సో పాయింట్ ఇస్, మనకి అవి తెలిసేదాకా, ఆ జ్ఞానం వచ్చేదాకా వీటిలో పడి కొట్టుకుంటూ ఉంటాం. నేను ఎందుకు అలా సఫర్ అయ్యాను, లేనిపోంది, వాళ్ళెవరో ఐఏఎస్ తెచ్చుకున్నారు, నేను కూడా తెచ్చుకోవాలి, వాళ్ళెవరో జాబ్ కొట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నేను కూడా కొట్టాలి అనే దాంట్లో పడిపోయి తిప్పుతా ఉంటుంది మైండ్. అదే కర్మ. బయటికి రానివ్వదు, బయటికి ఆలోచించనివ్వదు. ఒక ఆయన ఫుల్ కోపంగా ఉంటాడు, ఇంటికి రాగానే వాళ్ళ భార్య మీద వాడి వీర ప్రతాపం అంతా చూపించేస్తాడు. ఒక 10 ఏళ్ళు అయిపోయాక రియలైజ్, ఎందుకు కొట్టానా మన, అసలు ఏమొస్తుంది దాంతో నాకు అనే ఒక్క క్షణం ఆలోచన రాగానే మారుతారు. ఎంత చెప్పినా, అంతకుముందు ఎంత చెప్పినా, నీకు తెలియదు భార్యల సంగతి, అది ఎంత సతాయిస్తుందో నీకు తెలియదు అన్నవాడు అంటారు. ఆ రోజు ఎందుకు కొట్టి ఏం చేశాను, పోనీ 10 ఏళ్ళు కొట్టాను, ఏమైంది దానివల్ల, నేను చెడ్డోడిని అయ్యా, నేను కర్మ చేసుకున్నా కానీ ఎందుకు కొట్టడం అనేది రియలైజేషన్లోకి. అది కూడా కర్మానుసారమే వస్తుంది. వాడికి ఆ రోజు ఏదో ఎక్కడో కొటేషన్ చదివి తక్కువ మారుతారు. అంతవరకు ఆ బ్యాలెన్స్ నడుస్తుంటుంది. దీనికే మన వాళ్ళు ఏం చెప్పారంటే, చిన్నప్పటి నుంచి ఏదో రకంగా భగవత్ ప్రేరేపణలో ఉండు, ఏదో రకంగా భక్తిని పెంచుకో, ఏదో రకంగా ఒక దైవిక మార్గమైన ఉంటే అట్లీస్ట్ దాని ఎఫెక్ట్ తగ్గి ఒకరోజు బాడీ కాలేదు, ఒక వేలు కాలడంతో వెళ్ళిపోతుంది. సో అందుకని ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. దానికోసం ఏదో రకంగా దేవుడని ఒక భయము భక్తి పెట్టి, తప్పు చేయొద్దురా, ఇప్పటికైనా మారాలని దాంట్లో పెట్టారు. అంటే మీరు చెప్పేది, గత కర్మలు ఎంత వెంటాడుతున్నా కూడా సత్కార్యాలు, లేకపోతే దాన ధర్మాలు, లేకపోతే భక్తి చింతన, దీంతో మార్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అంటారు. అబ్సల్యూట్లీ. ఇంకా ఈజీ చెప్తాం, మొత్తానికే మాయం చేసుకోవాలంటే, ఈ కర్మ జరగాలి అంటే శరీరం ఉండాలి. ఈ శరీరం నాది కాదు, నేను ఆత్మని అన్నప్పుడు ఆత్మకి ఏది అంటదు. ఓకే, దీని ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే, మరి అంత బాణాలు వేసిన అర్జునుడికి మరి కర్మ అంటదా, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకి అంటదా అంటే, ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుని దానిలో ఉంటాము, జస్ట్ తెలుసుకోవడం మాటలకి క్యాల్కులేషన్లకు కాదు, నిజంగా నేను ఆత్మస్వరూపముగా అనుభవిస్తూ ఉంటాను,
అప్పుడు కర్మలు అంటడం ఆగిపోతాయి. ఎందుకంటే కర్మ శరీరానికి, శరీరం విచ్ఛిన్నమైపోతుంది, మనసు వెళ్ళిపోతుంది, నీ ఇంటెలిజెన్స్ తెలివితేటలు వెళ్ళిపోతాయి, ఓన్లీ ఆత్మ నిలబడుతుంది. ఎవరికైనా అందుకే మోక్షం 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 అని గుహలలో, ఇట్లా చీకటి గుహలో లోపలికి దూరి తపస్సులు ఎందుకు చేస్తారంటే, నేను ఏది చేసినా ఈ కర్మ అంటుతుంది. ఏది చేసినా ఎవడో ఒకడు బాధపడతాడు. నేను కోట్లు సంపాదిస్తే పేదవాళ్ళ దగ్గర డబ్బులు లేవని బాధ ఉంటుంది. నేను ఏమీ సంపాదించకపోతే ధనికుల దగ్గర బాధ ఉందన్నమాట. నాకు బాగా తిండి ఉంటే అయ్యో ఒకడికి లేదని బాధ ఉంటుంది. తిండి లేకపోతే వాడు అలా ఏదో రకంగా ప్లస్ మైనస్ చేస్తూనే ఉంటాము. ఇందులోంచి బయటపడడానికి ఏకైక మార్గం నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. అదొక్కటే మనిషి చేసే పాపం, దట్ మనని మనం తెలుసుకోలేకపోవడం. అందుకే అదొక్కటి తెలుసుకోగలిగితే ఈ కర్మ బంధనం ఇవంతా కూడా మాయమైపోతాయి, జస్ట్ అబ్జార్బ్డ్. ఓకే, మనం అంటే చాలామంది మాటల్లో అంటూ ఉంటారు, ఏ మంచిగా రోజుల్లో చెడుకే రోజులు ఇవన్నీ, ఎంత మంచి చేసినా మంచి లేదు చెడే అని అంటూ ఉంటారు. అది ఎందువల్ల అంటారు? అంటే తెలుసుకోలేకపోవటమా, లేకపోతే అంటే ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళకి ఇప్పుడు కాదులే తర్వాత నెక్స్ట్ జన్మలో, కానీ ఇప్పుడు రోజులు అలా అనట్లేదు, ఇన్నాళ్ళలా కాదు వాడికి పాపం నెక్స్ట్ డే వస్తుంది అంటున్నారు. ఈ తేడా ఎందుకు? ఇన్స్టెంట్ ఎందుకు అంటారు? ఈ తేడా ట్రెండ్ అవుతున్న మాటలు అవన్నీ. నేను చెప్పనా, ఒక్కసారి మనం ఎవరైతే పాపం పుణ్యం అని లెక్క వేయడం స్టార్ట్ చేసామో వీఆర్ రాంగ్. ఓకే, అంత అది లెక్క ఆయన వేసుకుంటాడు, మనం వేసే అర్హత మనకి అసలు లేనే లేదు. ఎవరు నేను అన్ని మంచి పనులే చేశాను సార్ అంటున్నారంటేనే వాళ్ళకి అసలు మంచి చెడుకి డిఫరెన్స్ తెలియట్లేదు. ఓకే ఓకే, మరి న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, ఇలాంటివన్నీ మనము అసెస్ చేసేవి కాదు. ఓకే, దానికి ఎవరైనా ఎక్స్పర్ట్ పబ్లిక్గా ఎవరైనా చెప్పారు, వాళ్ళు ఫాలో అయ్యాము, కొన్ని విషయాలు తెలుసుకున్నాము, అంతే. దాన్ని నేను మంచి ధర్మంగా ఉన్నాను, నువ్వెందుకు ధర్మంగా లేవు అనే పాయింట్ అడగనేకూడదు. ఎవరైతే అలా నేను మంచోడిని అవతల వాళ్ళంతా ఇలా తప్పులు చేసేస్తున్నారు, వాళ్ళంతా దుర్మార్గంగా ఉన్నా ఎలా బాగుంటారు అని ఆలోచిస్తున్నారంటేనే వాళ్ళకి అర్థము కాలేదు లాజిక్. దట్ నువ్వు ఎవరివి డిసైడ్ చేయడానికి నువ్వు కరెక్టా కాదా అని. హూ ఆర్ యూ? అంతే. ఎందుకు చెప్తున్నానంటే అటు కౌరవుల సైతం కూడా మేము కరెక్టే ఉన్నాం, మా నాన్నని అట్లా చేశారు కాబట్టి ఓకే అని ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మీరు కరుడు గట్టిన నేరస్తులు ఉండే జైల్లోకి వెళ్ళండి, వాళ్ళు కూడా నాకు సొసైటీ ఇట్లా చేసింది, వాడికి బుద్ధి రావాలని చేశాను, నేను సైడ్ కరెక్ట్ ఉన్నాను కాబట్టే చేస్తారు. ఎవరైనా నాది సైడ్ కరెక్ట్ అనుకునే చేస్తారు ఆ పని. అందుకోసం ఎప్పుడు కూడా న్యాయ ధర్మాలు, రైట్ రాంగ్ మనము కాదు నిర్ణయించేది. అందుకని గ్రౌండ్ రూల్స్ ఫాలో అయ్యి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మాటలతో చేతులతో గాయం చేయొద్దు, మనస్సుతో ఎవరి మనసుని నొప్పించద్దు. ఎంత అంటున్నట్టుగా తామరాకు మీద నీటి బిందువులు బ్రతికితే బ్రతకండి. బెస్ట్ థింగ్. కొన్ని సందర్భాల్లో మనం బాధ పెడతాం, కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే అలా మన బాణాలు తగులుతాయి, అనుకోకుండానే శాపం తగులుతుంది మనకి. కొన్ని వస్తాయి మన లైఫ్లో. దాన్ని భగవంతుడి పాదాలకు అర్పించి బ్రతకడం ఉత్తమోత్తమైన జీవితం. ఓకే, ఇది అర్థం కావడానికి టైం పట్టిన 1కి 10 సార్లు అలా వింటూ ఉంటే దట్ నేను చెయ్యని దానికి నేనే పడి బాధపడి మళ్ళీ ఇంకొక 4 పాపాలు నాకు కోపంలో తిక్క కోపం వస్తుందండి మాటలనేస్తా అన్నాడు. నీకు ఆ కోపం వచ్చే సీన్ ఉంది నీ లైఫ్లో. నిన్ను ఇరిటేట్ చేయడానికి నువ్వు ఏదో జన్మలో కోపం తెచ్చుకున్నావు. ఈ కోపానికి నువ్వు మళ్ళీ ఇంకో 4 మాటలని ఇంకో 4 కర్మలు చేసుకున్నావు. అలా ఎవరో ఇరిటేట్ చేయడానికి వస్తున్నారంటే హాయిగా నవ్వాలి. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతుంటాడు సార్, కోపం వచ్చినా కూడా కంట్రోల్గా ఉండి నవ్వుకుంటూ ఉండి ఏదో జన్మ పాపం వెళ్ళిపోతుందిరా బాబు అని. అలానే చేతగానితనంతో ఉండడము కానే కాదు. ఈ డిఫరెన్సియేషన్ అర్థం చేసుకోవాలి. నీ పాయింట్ స్టాండ్ స్టిల్, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో ఉండు. ఎప్పుడైనా యుద్ధం చేయగలిగిన చెయ్యి, మానసికంగా బాధపడకు, అంతే లెక్క. ఇది అర్థం కావాలని టైం పడుతుంది, బట్ స్టిల్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. కర్మ సిద్ధాంతం గురించి, పాప పుణ్యాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.